చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? కాబట్టి భక్తులు వాళ్ళ కొరకు చేశారు, కుటుంబం కొరకు చేశారు, ఇతరుల కొరకు చేశారు, సంఘస్థుల కొరకు చేశారు. ఏ విషయాల కొరకు చేశారంటే దేవునిలో బాగా ఎదగాలని, దేవుని వాక్యం వాళ్ళకి తెలియాలని, దేవుని చిత్తం వాళ్ళకు తెలియాలని, దేవుని చిత్తం తెలుసుకుని స్థిరంగా దానిలో నిలబడాలని ఎపఫ్రా కొలసి వాళ్ళ కొరకు ప్రార్థన చేశారంట. నువ్వు కూడా ఏం చేయాలి? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు వాక్యం తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి, వాళ్ళు వాక్యంలో నిలబడాలని ప్రార్థన చేయాలి, వాళ్ళు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు తెలుసుకోవటమే కాదు, స్థిరంగా అటు ఇటు కొట్టుకుని వెళ్ళిపోకుండా స్థిరంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఇది ఎపఫ్రా యొక్క ప్రార్థన విధానం. ఈ ప్రార్థన విధానం క్రమం తప్పకుండా ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక క్రమశిక్షణ విధానంలో ఇది ఒక భాగంగా నువ్వు కలుపుకోవాలి. ఇలాగే భక్తులు ప్రార్థన చేశారంట. కాబట్టి